కరోనా మరోసారి కోరలు చేస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తితో జనం భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆసియాలోని ఈ రెండు అతిపెద్ద నగరాల్లో వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాంకాంగ్, గపూర్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని స్థానిక ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హాంకాంగ్ లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మే 3 నుండి వారంలో మరణాలతో సహా తీవ్రమైన కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాదిలో అత్యధిక స్థాయికి చేరుకుని 31కి చేరుకున్నాయని అక్కడ లెక్కలు చెప్తున్నాయి. అటు సింగపూర్ లో మే 3 నుండి వారంలో గత 7 రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28% పెరిగి 14,200కు చేరగా రోజువారీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య దాదాపు 30% పెరిగింది. ఇక మరొకసారి కరోనా విజృంభిస్తోందా, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరికలు చెప్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే అటు సింగపూర్ నుంచి హాంకాంగ్ వరకు కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొంత జనం కూడా అలర్ట్ అవ్వాలని అంటున్నారు. కోవిడ్-19 కేసుల అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక, ఆసియా అంతటా కోవిడ్-19 వైరస్ తిరిగి విస్తరిస్తుండటంతో జనసాంద్రత ఎక్కువ ఉన్న హాంకాంగ్, సింగపూర్ లో ఆరోగ్య అధికారులు కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 19 యాక్టివ్ కేసులు పెరిగాయని కూడా అధికారులు చెప్తున్నారు. హాంకాంగ్ లో వైరస్ కార్యకలాపాలకు సంబంధించి ఇప్పుడే చాలా ఎక్కువగా ఉన్నాయని నగరంలో సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ యొక్క కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ అయూ అనేక మీడియా సంస్థలతో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక హాంకాంగ్ లో కోవిడ్ పాజిటివ్ పరిరక్షించే శ్వాసకోశ నమూనాలు సైతం కూడా ఇటీవల ఒక సంవత్సరంలో అత్యధిక స్థాయిలో పెరిగాయని కూడా చెప్తున్నారు. మే 3 వరకు వారంలో మరణాల సంఖ్య సైతం కూడా ఎక్కువగా ఉంటుందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. ఈ సంవత్సరంలో అత్యధికంగా చేరుకుని 31 మరణాలు చేరుకునే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. కేంద్ర డేటా చూపిస్తున్న అంశంతో పాటు గత 2 ఏళ్లలో కనిపించిన ఇన్ఫెక్షన్ శిఖరాలకు ఈ పునర్జీవనం ఇంకా సరిపోలేదని, మురుగునీటితో పెరుగుతున్న వైరల్ లోడ్తో పాటు కోవిడ్ సంబంధిత అంశాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్నాయనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రత్యర్థి ఆర్థికమైన సింగపూర్ కూడా కావచ్చు, కోవిడ్ తో అనేక అంశాలు కూడా ఇప్పటికే ప్రజలను కొంత అలర్ట్ చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ సంబంధించిన సంఖ్యలపై నగరాల్లో రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం కూడా సింగపూర్ లో కొంత అలర్ట్ ప్రకటించింది. మే 3 నుండి వారంలో కొన్ని కేసులను అంచనా వేస్తున్నారు. 7 రోజులతో పోలిస్తే 28% కేసులు అంటే దాదాపు 14,200 కేసులు ఒక నెలలోనే చూపించాయనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సింగపూర్ అంతటా కూడా కొంత అలర్ట్ ప్రదర్శనలు ఇప్పటికే సింగపూర్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు మరోసారి కోవిడ్ విజృంభిస్తుందని కూడా కొంత ప్రజల్లో భయాందోళన వ్యక్తం అవుతుంది. వైద్య ఆరోగ్య శాఖలు సైతం సంబంధించి కూడా కొంత హెచ్చరికలు చేస్తున్నారు. ఈ 2 దేశాల్లో కూడా కొంత కోవిడ్ అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి దాడి చేసిన తీరు చూసాం. 2020లో యావత్ భారతాన్ని సైతం కూడా కోవిడ్ మహమ్మారి విజృంభించి దేశంలో అల్లకల్లో నెలకొన్న పరిస్థితిని చూసాం. తాజాగా మరోసారి కోవిడ్ కేసులకు సంబంధించి ఇప్పటికే అటు హాంకాంగ్ కావచ్చు, సింగపూర్ లో కావచ్చు 2 దేశాలలో కూడా కొంత కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రభుత్వాలు కూడా అప్రమత్తం ప్రకటించాయి. ప్రజలకు కోవిడ్ తగ్గిన వెంటనే వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించేందుకు ప్రజలను అప్రమత్తం చేసి కూడా ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.